హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం నేషనల్ మ్యాథ్స్ డే టాలెంట్ టెస్ట్ ఎట్లా రాయాలి, ఎలా ఎన్రోల్ అవ్వాలి, యాప్లో ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది పిన్ పాయింటెడ్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేసినా మీకు ఎగ్జామ్ రాయటం తెలియదు, లేదా ఎలా ఎన్రోల్ అవ్వాలో తెలియదు, తర్వాత అయితే చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అమ్మా. లైక్ చేసి మీ ప్రతి ఒక్క ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది చూద్దాం. రెండు దారులు ఉన్నాయి మనకి. ఒకటి యూట్యూబ్లో లింక్ ఉంటుందమ్మా, లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్. ఇదిగోండి ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను నేను. ప్లే స్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ క్రింద సెర్చ్ బాక్స్లో హెచ్ఆర్ మ్యాథ్స్ అని టైప్ చేయండి. ఇవ్వండి ఇక్కడ హెచ్ఆర్ మ్యాథ్స్, హెచ్ఆర్ స్పేస్ ఇవ్వండి, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, MATHS హెచ్ఆర్ మ్యాథ్స్ అని ఇలా టైప్ చేసి క్రింద వచ్చింది కదమ్మా హెచ్ఆర్ మ్యాథ్స్ యాప్ అని, దానిపైన క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ యాప్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చిందా, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. లేదు యూట్యూబ్ ద్వారా అనుకోండి, అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. యూట్యూబ్లో మీరు యూట్యూబ్కి వెళ్ళాక హెచ్ఆర్ మ్యాథ్స్ అని కొట్టండి. హెచ్ఆర్ మ్యాథ్స్ ఛానల్ మనకు తెలుసు కదా, ఇదిగోండి ఇక్కడ వచ్చింది హెచ్ఆర్ మ్యాథ్స్ అని క్లిక్ చేశానా. క్లిక్ చేసి ఇదిగోండి దీనిపైన క్లిక్ చేయండి. టోటల్ ఛానల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మోర్ అని ఉందా, మోర్ పైన క్లిక్ చేయండి. ఇదిగోండి అమ్మ ఇక్కడ మరలా మోర్ ఉందా, మోర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి క్లియర్గా వాట్సాప్ గ్రూప్ లింకు, హెచ్ఆర్ మ్యాథ్స్ యాప్ లింక్ అని ఉందా. ఈ హెచ్ఆర్ మ్యాథ్స్ యాప్ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ యాప్ లింక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రోమ్ అడుగుతుంది, మీకు ఏది ఉంటే క్రోమ్ అది అడుగుతుంది. క్రోమ్ పైన క్లిక్ చేస్తాను. క్రోమ్ పైన క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా యాప్ ఇగోండి ఇక్కడికి వచ్చేస్తుంది. మరలా ప్లే స్టోర్కి వచ్చేస్తుంది. ఇగోండి ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ అని చేయండి. సో ఇన్స్టాల్ అని చేశాక ఇన్స్టాల్ అయిపోయాక ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యాక మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇన్స్టాల్ అయిపోయాక ఇక్కడికి మనకి యాప్ వస్తుంది. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటనే చూపిస్తాను. ఇగోండి మొబైల్లో ఎక్కడ ఉంది కదమ్మా యాప్, ఈ యాప్ను ఓపెన్ చేయండి. యాప్ను ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా రావటం జరుగుతుంది. ఈ విధంగా వచ్చాక ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి లాగిన్ వాట్సాప్ ఒకటి ఉంది, విత్ వాట్సాప్ ఒకటి ఉంది, యూజ్ అనదర్ మెథడ్ ఒకటి ఉంది. 2 ఉన్నాయి. మీరు వాట్సాప్ ద్వారా కూడా లాగిన్ అయిపోవచ్చు, లేదా వేరే మెథడ్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజ్ అనదర్ మెథడ్ చూద్దాం. ఇక్కడ ఏదో మొబైల్ నెంబర్, ఇది కాదు నాకు ఈ మొబైల్ నెంబర్ అనుకున్నది, ఈ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఓటీపీ వస్తుంది చూడండి. ఓటీపీ వచ్చింది కదా, ఈ ఓటీపీ మనం ఇక్కడ ఓటీపీ వచ్చాక ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఓటీపీ 9228 ఓటీపీ ఎంటర్ చేసామా. ఇక్కడ దీనిపైన వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి. చేశాక ఈ విధంగా ఇక్కడ మీకు నేమ్ అడుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం చూడండి. ఇక్కడ వాంట్ టు సైన్ ఇన్ యాజ్ ఏ పేరెంట్ ఉంది. ఇది ఎట్టి పరిస్థితిలో దీన్ని ఆన్ చేయొద్దు. యాజ్ ఏ పేరెంట్ ఆన్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేది రాదు అందులో. కాబట్టి ఇది వద్దు. ఇక్కడ నేను ఏదో పేరు కొడతాను, భవిదేవ్ ఇలా నేమ్ కొట్టాను. ఇక్కడ ఈమెయిల్ ఇవ్వవసరం లేదు మీరు. ఇప్పుడు లెట్స్ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చేశాక మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డిఫాల్ట్గా ఆల్ కేటగిరీ సెలెక్ట్ అయి ఉంటుంది. సెలెక్ట్ అవ్వకపోతే దీన్ని సెలెక్ట్ చేయండి, మిగతా ఏవి సెలెక్ట్ చేయొద్దు. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. అలో అని అడిగితే ఒకవేళ మీకు అలో చేయండి, లేకపోతే లేదు, అలో చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు మొత్తం మనకి యాప్లో ఉన్న కోర్సెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి. మీరు ఏం చేస్తారంటే ఇగోండి ఇలా క్లియర్ చేసేటప్పుడు ఇక్కడ మనకి క్లియర్గా ఇది టాలెంట్ టెస్ట్ కనిపిస్తుంది. లేదనుకోండి ఇక్కడ మీకు చూడండి స్టోర్ అని కనిపిస్తుందా, ఈ స్టోర్ పైన క్లిక్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ టాలెంట్ టెస్ట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. టాలెంట్ టెస్ట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇగోండి బై నౌ అని చూపిస్తుంది. ఈ బై నౌ పైన క్లిక్ చేయండి. బై నౌ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావటం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫోన్పే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫోన్పే పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది మీకు డైరెక్ట్గా ఫోన్పేకి డైరెక్ట్ అవుద్ది. చూద్దాము. 71 రూపీస్ ఇక్కడ మనకి ఆల్రెడీ చూపించింది. ఇక్కడ మనకి పే అనేసి ఉంది కదా, పే చేసేయండి. చేస్తే నేను కొంచెం కవర్ చేస్తాను పిన్ని, ఓకేనా. ఇప్పుడు మనం సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేశాక మీకు కంప్లీట్ ప్రాసెస్ చూపించాలని చెప్పేసి ఇదంతా చేస్తున్నామా. మీరు ఎక్కడ వెనక్కి వెళ్ళొద్దు, ఇలా చేసేసి ఆపేయండి అంతే. మీరు డైరెక్ట్గా మరలా మీకు యాప్కి వెళ్ళిపోతుంది. అది డైరెక్ట్గా యాప్కి వెళ్ళిపోతుంది. ఇదిగోండి పేమెంట్ 71.65 చూపించింది. డైరెక్ట్గా
యాప్కి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇక్కడ వస్తుందా చూడండి, ఇక్కడ కంగ్రాచులేషన్స్ నేషనల్ మ్యాథ్స్ డే టెస్ట్ అని వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మీకు ఇందులో ఇలా తీసాక చూడండి లెర్నింగ్ మెటీరియల్ ఉంది, లేదా స్టార్టింగ్ నుండి కూడా చెప్పమంటే చెప్తాను. ఇదిగోండి ఇలా తీస్తే లెర్నింగ్ మెటీరియల్ ఉందా, ఇలా చేయండి. ఓకేనా. లెర్నింగ్ మెటీరియల్ తర్వాత ఒకవేళ మీరు ఫస్ట్కి వచ్చారనుకుందాం యాప్, అప్పుడు కూడా చూపిస్తాను చూడండి. మీకు డైరెక్ట్గా ఇక్కడ పర్చేజ్డ్ కోర్స్ అని ఉంటుంది చూడండి, వ్యూ ఆల్ అని ఉంటుంది, లేదా దీనిపైన క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇలా స్క్రోల్ చేస్తే ఇగోండి 6 లెర్నింగ్ మెటీరియల్స్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇగో నేషనల్ మ్యాథ్స్ డే టాలెంట్ టెస్ట్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఫ్రీ మెటీరియల్స్ ఉంటాయి కదా, అవి కావాలంటే ఇగోండి ఫ్రీ మెటీరియల్ పైన క్లిక్ చేసుకోండి. ఇగోండి మ్యాథ్స్ ఫైనల్ టచ్, మ్యాథ్స్ పాస్ మెటీరియల్ 2 ఉన్నాయి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు దీన్ని అయితే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, డౌన్లోడ్ ఆప్షన్ కూడా మీకు ఇస్తాను. ఇక డౌన్లోడ్ అయితే అయిపోద్ది మీకు అది. ఓకేనా. ఇది అయ్యాక బ్యాక్కి వచ్చినట్లయితే ఇప్పుడు చూడండి టెస్ట్ ఎలా ఉంటుందో, టెస్ట్ ఎలా రాయాలో కూడా మొత్తం చెప్తాను. ఇదిగోండి అమ్మ, NMDTT అంటే నేషనల్ మ్యాథ్స్ డే టాలెంట్ టెస్ట్ అమ్మ, దీనిపైన క్లిక్ చేయండి. ఈ మీకు శాంపిల్ కోసం ఇవన్నీ పెట్టాను. ఇది మీకు ఒరిజినల్ మ్యాథ్స్ టెస్ట్. ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తున్నాడు చూడండి. 22/12/2024 6:30 మనకి ఇదైతే అవుద్ది. మీకు శాంపిల్ టెస్ట్ ఒకటి ఎలా రాయాలనేది ఒక టెస్ట్ అయితే మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం, అటెంప్ట్ చేద్దాం. ఇది అటెంప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలమ్మా. ఆల్రెడీ చేసుంటే ఓకే, లేకపోతే యాక్సెప్ట్ చేయండి, ఎలో చేయండి. ఎలో కొట్టండి, లిమిటెడ్ కాకుండా ఎలో కొట్టియండి. కొట్టిన తర్వాత ఇలాగ వస్తుంది, నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇగోండి ఇక్కడ చూడండి ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ అని దానిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అటెంప్ట్ టెస్ట్ అని వస్తుంది, అటెంప్ట్ టెస్ట్ చేయండి. ఇగోండి ఈ విధంగా క్వశ్చన్ ఏరియా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ చదివి దాని ఆన్సర్ పెట్టవచ్చు. ఇది ఏదో క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ 3 అనుకుందాం, 3 అని పెట్టండి. ఇగోండి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత దీనికి ఏదో ఆన్సర్ పెట్టియండి, 3 అనుకోండి, సేవ్ అండ్ నెక్స్ట్. ఇలా ప్రతి క్వశ్చన్ మీరు ఏదో ఒకటి చేస్తూ ఉండండి, కరెక్ట్ ఆన్సర్ పెడుతూ ఉండండి. నేను జనరల్గా మామూలుగా పెట్టేస్తున్నామా, సబ్మిట్ వచ్చింది కదా, సబ్మిట్ కొట్టండి. ఆ తర్వాత ఇదిగోండి సబ్మిట్ టెస్ట్ అని ఉందా, సబ్మిట్ టెస్ట్ కొట్టండి. సబ్మిట్ టెస్ట్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందమ్మా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ వాట్సాప్ ఇగోండి షేర్ ఆన్ వాట్సాప్ అని ఉంది కదా, దీన్ని మీ ఫ్రెండ్స్కో మీ పేరెంట్స్కో లేదా మీకో పంపించుకోండి. ఎందుకు అంటే ఈ స్క్రీన్ షాట్ అనేది నాకు తర్వాత పంపించాలి, లేదా డైరెక్ట్గా ఇక్కడ నుండి నాకైనా డైరెక్ట్గా పంపించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి స్క్రీన్ షాట్ చూడండి, నాకు కావాలనుకోండి, నేను ఏదో ఒక నెంబర్కి పంపించేస్తాను, ఈ నెంబర్కి పంపించేస్తాను. ఇలాగ ఇగోండి ఈ విధంగా రిపోర్ట్ అనేది నాకు వస్తుంది. స్కోర్డ్ 2 ఇలా వచ్చినాయండి, ప్రాబ్లం లేదు. 2/10 ఇన్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఇలా ఈ రిపోర్ట్ని అయితే నాకు పంపించండి. ఇది ఓవరాల్గా టెస్ట్ రాసే ప్రొసీజర్ అమ్మ. సో చూసారు కదా, మరి ఆ విధంగా మీరు ఎన్రోల్ అయ్యి క్లియర్ కట్గా ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ప్రైజ్తో పాటు మీ టాలెంట్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో లైక్ చేసి ప్రతి మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ మీ ముందుగా సందర్భం. బాయ్.